మంగళగిరిలో కీర్తిశేషులు గుర్రం జాషువా వర్ధంతి సభను నిర్వహించారు. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి టౌన్లోని ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ సెక్రటరీ గరికముక్కు డేవిడ్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కంచాల కాసయ్య పాల్గొన్నారు. భారతదేశంలో ఆధునిక కవులలో గుర్రం జాషువా ఒకరని, అస్పృశ్యతపై తనదైన శైలిలో కవిత్వం ద్వారా చీల్చి చెండాడిన మహోన్నత వ్యక్తిగా చరిత్రకెక్కారని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జన్మించిన గుర్రం జాషువా చిరస్మరణీయులని నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ రాష్ట్ర కార్యదర్శి కారిమంచి రామారావు, న్యాయవాది శిఖా సురేష్, బొందు అకాడమీ డైరెక్టర్ బొందు నాగేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ నూతక్కి కృష్ణరేఖ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ సభ్యులు పుల్లగూర బాల, సంసోను, తోకల దుర్గాప్రసాద్, కేవీపీఎస్ నాయకులు ఏనుగుల కమలాకర్, పాస్టర్ ఉప్పు స్టీఫెన్, డాక్యుమెంట్ రైటర్ కోరపాటి కరుణకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి యొక్క 55వ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజానాట్య మండలి జిల్లా సభ్యులు మరి కంచర్ల కాసయ్య గారు, ప్రముఖ న్యాయవాది శిఖా సురేష్ గారు, అదేవిధంగా మరి సిఎంపీడిఎఫ్ నుంచి మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు కృష్ణరేఖ గారు, మరి అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ సెక్రటరీ గరికముక్కు డేవిడ్ గారు, బొందు అకాడమీ డైరెక్టరు మరి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కమలాకర్ గారు సిపిఎం నుంచి, ఈ విధంగా మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి పాల్గొన్నందుకు వారికి మొట్టమొదటి ధన్యవాదాలు. ఈనాడు భారతదేశం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి గర్వించదగ్గ విషయం ఎవరంటే గుర్రం జాషువా గారు. తమ యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా అస్పృశ్యతను చీల్చి చెండాడి ఈ యొక్క దేశం సమసమానతలో ఉండాలి తప్ప వివక్షతకు గురి కాకూడదని తన యొక్క కావ్యాలు అంటే తన యొక్క రచనల ద్వారా, తన యొక్క పాటల ద్వారా, తన యొక్క మాటల ద్వారా ప్రజల్లో చైతన్యం రేకెత్తించినటువంటి మహా సామాజిక విప్లవ యోధులు లాంటి వారు గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి 55వ వర్ధంతి ఇక్కడ కారుమంచి రామారావు గారి నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ అండ్ రైట్స్ కార్యాలయం జరుపుకుంటున్నాం. గుర్రం జాషువా అనగానే సమాజంలో అసమానతలు తొలగిపోవాలని, అట్టడుగు వర్గాలకి వెన్నుదన్నుగా ఉండాలని, సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత తొలగిపోవాలని తన సాహిత్యం ద్వారా అనేకమైనటువంటి కథలు, పద్యాలు రాసి సమాజానికి అందించి ఈ యొక్క అసమానతల మీద ఎలుగెత్తి చాటినటువంటి గొప్ప కవి కోకిల గుర్రం జాషువా గారు. రామారావు గారి ఎస్సీ ఎస్టీ రైట్స్ ఆఫీసులో ఈ వర్ధంతి సభని జరుపుకుంటా ఉన్నాము. ప్రధానంగా 55 సంవత్సరాల క్రితం అంటే ఆనాడు భారత హిందూ దేశంలో కుల వివక్ష, అసమానతలు, అంటరానితనం తీవ్రంగా ఉన్నటువంటి సందర్భాల్లో ఒక పేద వర్గం నుంచి, ఒక అట్టడుగు దళిత వర్గం నుంచి ప్రతిభను కనబరుస్తూ ఒక కవిగా, ఒక సాహితీవేత్తగా, ఒక అద్భుతమైనటువంటి రచయితగా, అద్భుతమైనటువంటి టీచర్గా అనేక రకాల ప్రతిభా పాఠవాలని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. ప్రతిభ మా ఒక్కల సొత్తు, ప్రతిభ మాకే సొంతం, మా మొత్తం అన్ని రంగాల్లో కూడా రాణించేది మేమే అని చెప్పేసి అగ్గరొకల అహంకారు ధోరణి ఏదైతే ఆ రోజుల్లో ప్రభావితున్నదో దాన్ని బద్దలు కొట్టి ప్రతిభ ఒక్కడి సొత్తు కాదు, అందరూ మనుషులవే, ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉంటుంది అని చెప్పేసి దళిత వర్గాలు పుట్టినప్పుడు కూడా అద్భుతమైనటువంటి తన ప్రతిభని నవయుగ కవి మరి గుర్రం జాషువా గారికి మరి మేమందరం కూడా ఈ రకంగా అందరం కలిసి ఆయనకి వర్ధంతిని జయప్రదంగా చేసుకోవడం అన్నది గొప్ప విషయం. ఇక్కడ ఇంత అవకాశాన్ని ఇచ్చిన మన కారుమంచి రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ మరి వేదిక ద్వారాగా
అందరికీ ప్రజల్లోకి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి అనే ఒక ఆయన ఆలోచన చాలా ఉన్నతమైనది. ఈరోజు మరి మనం గుర్రం జాషువా గారిని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చెప్పిన ఎన్నో కవిత్వాలు, ఎన్నో పద్యాలు చాలా ఉన్నతమైనవి. ఈరోజు అంటరానితనాన్ని కూడా ఆయన చూపిస్తూ ఒక గబ్బిలం మీద కూడా ఆయన ఒక పద్యం రాసిన వ్యక్తి.